ఒక్కొక్కటి వరుసగా వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పీపుల్స్ పల్స్ వాళ్ళ సర్వే హంగ్ దిశగా జమ్మూ కాశ్మీర్ ఉంటుందని వీళ్ళ పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ నిర్వహిస్తున్నటువంటి సర్వేలో చెప్తున్నారు. 3 దశల్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఎన్సీపీకి 33 నుంచి 35 స్థానాలు వస్తాయని, బీజేపీకి 23 నుంచి 27 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 15 వస్తాయని, పీడీపీకి 7 నుంచి 11 స్థానాలు వస్తాయని, ఏఐపీకి 0 నుండి 1, ఇతరులు 4 నుండి 5 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దగ్గర ఎన్సీపీకి 29 ఖాయంగా ఉంటాయని, బీజేపీకి 24, పీడీపీకి 16, కాంగ్రెస్కి 14, ఏఐపీకి 5, ఇతరులు 12% ఓట్ల శాతం పరంగా చూస్తాయి. ఎన్సీపీకి 29, బీజేపీకి 24, పీడీపీకి 16, కాంగ్రెస్ 14, ఏఐపీ 5, ఇతరులు 12% ఓట్లు సాధించే అవకాశం ఉంది. టోటల్గా కాంగ్రెస్ కూటమికి 46 నుండి 50 సీట్లు, ఎన్సీపీ కాంగ్రెస్ కూటమికి 46 నుండి 50 సీట్లు గెలుపొందేటటువంటి అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాకి కాశ్మీర్ ప్రజలు జై కొట్టారని చెప్తున్నారు.